హాయ్, ఇదిగోండి, ఇది చూసారా? ఇది హెయిర్ ఎక్స్టెన్స్ అన్నమాట. అంటే హెయిర్ ఎక్స్టెన్స్ అంటే ఏం లేదండి, సవరం లాంటిదే. అంటే ఇంతకుముందు మనం ఏదైనా ఫంక్షన్కి కానీ ఎక్కడైనా పార్టీలకి అట్లా వెళ్ళాలంటే జుట్టు లేకపోతే పెళ్ళిళ్ళలో కానీ ఇలా సవరాలు తీసుకుంటాం కదా. ఈ సవరాల బదులు ఇప్పుడు సవరాలంటే ముందు పైన దారాలతో కట్టి మనకు అనుకూలంగా జడలాగా ఇచ్చేస్తారు కదా. సో ఇది అలా కాదన్నమాట. ఇదిగోండి, ఇది ఇలా ఉంటుంది. ఇదైతే వెరీ ఈజీ అన్నమాట, తలలో పెట్టేసుకొని జడేసుకోవడానికి కూడా. అంటే ఎవరు హెల్ప్ లేకపోయినా వాళ్ళంతటా వాళ్ళే కూడా వేసేసుకోవచ్చు ఇది. సో ఇప్పుడు వాటి బదులు ఇదన్నమాట. ఇట్లాంటివి అంటే మనకు తగ్గట్టు ఉంటాయండి. ఒకవేళ మనకు జుట్టు లేదనుకోండి, జుట్టు పోయింది అనుకోండి, సో రోజు యూజ్ చేసుకోవడానికి కూడా, అప్పుడప్పుడు రోజు యూజ్ చేసుకోకపోయినా అప్పుడప్పుడైనా యూజ్ చేసుకోవడానికి కూడా ఇలాంటివి కొంచెం ఈజీగా ఉంటాయన్నమాట. అందుకోసమని ఆ రోజు ఇది తెప్పిస్తే మా బుజ్జి సరే ఆ రోజే వచ్చిందనమాట. అది దాన్ని పరిశీలించి చూస్తున్నాము. ఇవి ఏ సైజులో కావాలనేది తెప్పించుకోవచ్చండి. అంటే పొడవుది కావాలన్నా, లేదంటే పొట్టిగా, ఇంకా కూడా అసలే జుట్టు లేదు కొంచెంగా రోజు యూజ్ చేయాలన్నా పొట్టివి, అలాంటివన్నీ ఏ సైజులైనా దొరుకుతాయి అన్నమాట. సో ఇవి ఇప్పుడు ఈజీ అన్నమాట, ఈజీగా ఇలా తెప్పించేసుకోవచ్చు. ఈజీ మెథడ్ అన్నమాట ఇవి. ఇదిగో ఈ అమ్మాయికి కూడా ఇలా పెట్టేసాను. ఇప్పుడు పెట్టేసి ఇట్లా చూడండి, ఇట్లా అనేసున్నా అన్నమాట. ఇప్పుడు తీసుకున్న హెయిర్ది పెట్టేశాను చూడండి. లూజ్ హెయిర్ కూడా వదిలేసింది కదా అస్సలు. ఇదిగోండి, ఇట్లా యూజ్ అవుతాయి అన్నమాట, పెట్టినట్టే ఉండవు అన్నమాట. ఆ సవరాలు పెట్టుకుంటే సవరం పెట్టి జడేయాలనుకోండి, అది ఇక్కడ స్టార్టింగ్ నుంచి మనం జడేసే దగ్గర నుంచి పెడతాము, అది జడ కుదుపులుగా అట్లా కనిపిస్తుంది కదా. ఇవనుకోండి కనిపించే ఛాన్సే ఉండదు అన్నమాట. ఇలా మన పైన ఇట్లా పాపడ తీసి జుట్టులో అంటించేసి, అదే ఆ క్లిప్స్ ఉంటాయి కాబట్టి ఆ క్లిప్స్ పెట్టేసి ఒత్తేసి వేసేసామనుకోండి, ఈజీగా ఎలాంటిదైనా వేసుకోవచ్చు అండి. లూజ్ హెయిర్ అయినా కావాలన్నా ఇట్లయినా వదిలేసుకోవచ్చు లూజ్ హెయిర్ వేసుకున్న వాళ్ళు. సో ఇలా యూజ్ అవుతాయి అన్నమాట. ఇదిగోండి జడ కూడా చూడండి, జడేసాను ఎంత మంచిగా వచ్చిందో కదా, భలే ఉందండి. సో ఇలా ఇప్పుడు ఆ సవరాల బదులు ఇప్పుడు ఇలాంటివి చాలా బాగా యూజ్ అవుతున్నాయి. అందరూ ఇవే తెప్పించుకుంటున్నారులే. ఇక్కడ మేము ఆ హెయిర్ ఎక్స్టెన్ పెట్టి జడేసుకొని చూసుకుంటూ ఉండగానే ఇదిగో ఇక్కడ మా విమలా వాళ్ళు వచ్చేసారన్నమాట ఇక్కడికి. అంటే ఆ రోజు కూడా సండేనే. మామూలుగా ప్రతి సండే మేము ఊరు వెళ్తుంటాము. అంటే ప్రతి సండే కాకపోయినా మోస్ట్లీ సండేలు అప్పుడు ఊరు వెళ్తాము, ఎందుకంటే సండేనే వాళ్ళకి హాలిడే కాబట్టి మా బుజ్జి వాళ్ళకి. సో ఇక మా బుజ్జి రా పిన్ని ఊరు వెళ్దాము అంటది అనమాట. ఏం చేస్తాం ఇక్కడ ఉండి, రా వెళ్ళి సాయంకాలం వద్దామంటది. సో అందుకోసం నేను కూడా వెళ్తూ ఉంటాను అన్నమాట, ఇద్దరం వెళ్తాము. ఆ రోజు మేము వెళ్ళకపోయే లోపల వీళ్ళే వచ్చారు. సాయంకాలం అన్నమాట, టైం 6 అలా అవుతుంది. చల్లగా ఉందన్నమాట వాతావరణం. అంటే వర్షం వస్తుంది. అప్పుడే పడుతుంది, ముందు వచ్చి ఆగిపోయింది, ఇంకా అప్పుడు చల్లగా మబ్బులు వేసిపోయింది అన్నమాట. సో ఇక వాళ్ళు వచ్చారు ఊరి నుంచి, మళ్ళీ వెళ్ళిపోతారులే. ఇదిగో ఇక్కడ వస్తూ మా బుజ్జికి పక్క రోజు మ్యారేజ్ డే అన్నమాట. సో ఇక్కడ జ్యువెలరీ ఊర్లో ఉండింది. సో అవి కొంచెం కమ్మలు అవి ఇవి కావాలంటే అవి తీసుకొచ్చింది అన్నమాట వస్తూ. ఎందుకంటే పక్క రోజు అమ్మాయికి మ్యారేజ్ డే కాబట్టి పెట్టుకొని పోయేదానికి ఏది పెట్టుకుంటుందని చూస్తున్నాము. ఈరోజు మనం అదిగో ఇంటి దగ్గర నుంచి కూడా పార్సిల్ చికెన్ కర్రీ ఈరోజు వెళ్ళలేదని బిర్యానీ, గోంగూర, రైతా. చాలే పెట్టేసేయి. అదే చెప్తున్నా, అయితే వాళ్ళు రావడమా లేదంటే మనం వెళ్ళడమా అని చెప్తున్నా. రేపు వేసుకున్నప్పుడు చూపిస్తాను అండి, ఒకవేళ వేసుకుంటే. ఇప్పుడు తీయలేదు మధ్య నుంచి కాబట్టి కొంచెం రెడీ చేయండి. గురువారం చర్చిలో 32వ వార్షికోత్సవం అంట, పాస్టర్ చెప్పాడు. మేము నెల్లూరులో అడిగితే ఆ రోజు ఎంత చెప్పింది మనకు నెల్లూరులో? 110. ఒక దగ్గర 90 అంత చెప్పారు మనకి. కానీ కొంచెం పెద్ద సైజుని బట్టి చెప్పినట్టున్నారు బుజ్జి వాళ్ళు. మాధవక్క వాళ్ళు ఏం చేస్తున్నారు?
ఇక వీళ్ళిద్దరేమో వైఫ్ అండ్ హస్బెండ్ అంటే మా విమలా జాన్సన్ బజారుకి బయలుదేరారన్నమాట. అంటే ఏదో బయట అది ఇది తినాలని పానీపూరి అవి ఇవి తిని ఏదైనా కొన్ని సరుకులు పూలు అవి ఇవి తెచ్చుకుందామని చెప్పేసి బజారుకి బయలుదేరారు. మీకేమైనా కావాలా అని అడిగితే మాకేం వద్దులే మీరు వెళ్ళి తినేసి రండి అని చెప్పామన్నమాట. సో ఇదిగోండి బయలుదేరుతున్నారు. క్లైమేట్ కూల్ అయిపోయింది. మూడోసారి ఇది కాఫీ అన్నమాట. మళ్ళీ ఇందాకేమో టీ తాగేసాను వస్తానే, మళ్ళీ ఇప్పుడు కాఫీ. బజార్కి వెళ్ళి చెట్లు కొనుక్కొచ్చుకున్నారండి. ఎండిపోయిందంట, ఏదో ఒక చెట్టు కావాలి తీసుకోని చెప్పేసరికి అందుకోసం రోజా చెట్లు తిన్నారా? ఏం తిన్నారు? పానీపూరి. సరే అయితే బయలుదేరండి. అయితే కట్ చేస్తే ఇది మళ్ళీ మా ఇంటి దగ్గర అండి. ఇక ఇది నెక్స్ట్ డే అన్నమాట. పక్క రోజు సాయంకాలము నేను చపాతీ కోసమని ఇదిగోండి ఈ వంకాయలు చూసారా, బుడ్డు బుడ్డిగా తెల్లగా భలే ఉన్నాయండి. చిన్నగా లేత వంకాయలండి ఇవి ఇలా అనిపిస్తున్నాయి కాదు, కానీ చిన్నగా భలే ఉన్నాయన్నమాట చూడ్డానికైతే. ఇవి మొన్న నెల్లూరుకి వెళ్తే నేను మా బుజ్జి మార్కెట్లో అమ్ముతుంటే తెల్లగా భలే ఉన్నాయి చూద్దామని చెప్పి తెచ్చుకున్నాము. ఎలా ఉన్నాయి ఏంటి అని చూద్దాం అనుకున్నా. కానీ ఇలాంటివి ఒక 5-6 వంకాయలు, 5-6 ఏంలే ఒక 6-7 వంకాయలు మొన్న కొంచెం చేశాను అన్నమాట. అంటే టమోటా అదేనండి ఆనియన్ టమోటా వాడుస్తుంటే దానిలో వేసుకున్నాను అన్నమాట. ఒక 4-5 వంకాయలు, 4-5 ఏంటి 6-7 వంకాయలు వేసుకొని తిన్నా. ఇలాగే వేసుకున్నా గుత్తి వంకాయలాగా చాలా బాగున్నాయి అయితే. సో ఇక ఈరోజు వీటితో గుత్తి వంకాయ చేద్దాం అనుకున్నా. చపాతీలోకి గుత్తి వంకాయ చేసుకుందాం అనుకున్నా. ఆ గుత్తి వంకాయ మారిపోయి ఇలా ఇదిగో మునగాకు కూడా రాత్రి వర్షం వచ్చింది చెట్టుకి, ఫ్రెష్గా ఏకోజాము దాకా వర్షం పడింది అన్నమాట. కొంచెం లేతగా ఉండే ఆకు తీసుకొచ్చాను, కొంచెం ఎక్కువే తీసుకొచ్చా, భలే లేతగా ఉందండి. ఇలా మునగాకు, ఇలా వంకాయలు, ఎగ్స్ వేసి బుర్జీలాగా చేసేద్దామని అనుకుంటున్నాను అన్నమాట చపాతీలోకి. ఈ వంకాయలన్నీ కూడా ఇన్నేంలే కొన్ని ఉంచేస్తా. కొన్ని వంకాయ అంటే నాకు చాలా ఇష్టం అండి, లేతగా ఉంటే భలే తింటాను బాగా. తాలింపు చేసుకున్నా కానీ తినేస్తా. ఏం కడగలేదండి, ఫ్రెష్గా తీసుకొచ్చి ఒలిచేసి ఇలా వేసాను. ఎందుకంటే ఆల్రెడీ వర్షం పడింది కదా, వర్షం పడింది ఎర్లీ మార్నింగే అనుకుంటా. సో పొద్దున్నే పోయి ఇలా ఒలిచేసుకొని వచ్చేసా, అంటే ఇలా దూసుకొని వచ్చేసా చెట్టుకి. ఇలా కొమ్మలు తీసుకొని వచ్చేసి ఇలా ఒలిచి పెట్టేసాను అన్నమాట, ఫ్రెష్గా లేతగా కొంచెం. సో ఇది అన్నమాట. చూసారా చేసేసాను కర్రీ కూడా. మునగాకు, వంకాయ, ఎగ్ బుజ్జి అన్నమాట, 3 కలిపి ఇలా బుజ్జిలాగా చేశాను. కర్రీ అయితే వచ్చేసింది, అయిపోయింది కూడా. అన్నీ వేసానండి మసాలాలు కూడా. మసాలాలు అంటే ఏం లేదు, బేసిక్ అంతే. ఉప్పు, కారం, పసుపు, ధనియా పొడి, అలాగే కొద్దిగా పెప్పర్ పౌడర్ వేసాను అన్నమాట. అదేనండి మిరియాల పొడి, కొంచెం వెల్లుల్లిపాయ కూడా వేస్తాను నేను. అది మేము కొంతమంది వేసుకోకపోవచ్చు, నేనైతే వేస్తాను నాకు ఇష్టం కాబట్టి. ఇదన్నమాట ఈరోజు మన కర్రీ. ఇక్కడ నేను మొదటి నుంచి చూపించలేదు కదా, అయిపోయినాక చూపిస్తున్నాను. ఏం లేదండి, వంకాయ ముక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. కొంచెం బాండ్లీలో ఆయిల్ వేసుకున్నా. ఆవాలు ఏమి వేయలేదండి నేను ఎగ్ వేసేటప్పుడు. సో ఆ వంకాయ ముక్కల్ని ఆయిల్లోనే కొద్దిసేపు ఫ్రై చేసుకొని వేపుకున్న తర్వాత మళ్ళీ మునగాకును కూడా వేపుకున్నా. ఆ బాండ్లీలోనే కొంచెం అంచులకు జరిపేసుకున్నా దాన్ని అటు ఇటు రౌండ్గా. తర్వాత ఎగ్స్ కొట్టిపోసుకున్నా, గుడ్లు కొట్టిపోసాను. గుడ్లు కొట్టిపోసి కొద్దిసేపు అలాగే ఉంచాను, కొట్టిన వెంటనే కలపకుండా. సో కొద్దిసేపు ఉంచిన తర్వాత కలిపాను అన్నమాట. అప్పుడు కొంచెం బాగా వస్తుందండి. లేదంటే అప్పటికప్పటికే కలిపేసామనుకోండి మరీ చిన్నగా అదొకలాగా వస్తుంది. సో అలా కొద్దిసేపు ఉంచి తర్వాత బాగా ఫ్రై అయిన తర్వాత పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి కూడా పెద్దగా వేయనండి, కొద్దిగా వేసి అవసరమైతే గరం మసాలా కూడా వేసుకోవచ్చు. నేను గరం మసాలా కూడా ఇలా. తర్వాత కొంచెం మిరియాల పొడి, తర్వాత వాటి పైన వేసుకున్నాను వెల్లుల్లి బాగా దంచి. నాకు భలే ఇష్టం అండి వెల్లుల్లి ఫ్లేవర్ పడితే. అందులో వంకాయలు కూడా వేసున్నాం కదా, మునగాకు కూడా వేసున్నాం కదా. సో వెల్లుల్లి కూడా మంచిగా వేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిసేపు ఇదిగో ఇలా దించేసా. చూసారా ఎమ్మీగా రెడీ అయిపోయిందన్నమాట వంకాయ గుడ్డు ఎగ్ బుజ్జి. సూపర్గా ఉంటుందండి, నాకు చాలా ఇష్టము.
అప్పుడప్పుడు ఆకుకూరతో చేసుకుంటాను, తోటకూరతో చేసుకుంటా, పాలకూర ఎగ్ అన్నీ కలిపి చేసుకుంటా. నేను వీడియో కూడా చాలాసార్లు పెట్టుండా. సో ఈరోజు ఇలా ఒక్కొక్కసారి కొంచెం బంగాళాదుంప ఉండింది అనుకోండి, బంగాళాదుంప కూడా కలిపేస్తానండి. అలా ఇలా చేసేసుకుంటుంటాను అన్నమాట. ఈరోజు మాత్రం ఈ మూడిటితో ఎగ్ బుర్జీలాగా సూపర్గా ఉంటుందండి. టేస్ట్ భలే ఉంటుంది. కొంచెం ఎక్కువే చేసుకుంటాను నేను, ఎందుకంటే లిక్విడ్ కర్రీ కాదు కాబట్టి, ఇలా డ్రై కర్రీ లాగా ఉంటుంది కాబట్టి. మళ్ళీ టమాటోలు వేయలేదండోయ్, జస్ట్ టమాటోలు ఆనియన్ కూడా వేయలే. ఈ మూడిటితోనే చేసేసి చపాతీలు కూడా చేసుకొని తినేస్తున్నా. ఇదండి వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూసినా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే.